హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను ఒక చిన్న రెసిపీ అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా వరకు అందరికీ తెలిసిందే. ఒకవేళ తెలియకపోతే కనుక ట్రై చేస్తారని చెప్పి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఇంట్లో ఏమీ తినడానికి లేనప్పుడు మన దగ్గర ఉన్న వాటితో మంచిగా చాట్ చేసుకోవచ్చండి. అదైతే నేను వీడియో తీస్తున్నాను. మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి అంటే మాకు తినాలనిపించి చేస్తున్నాను నేను. మీ అందరితో కూడా షేర్ చేసుకోవచ్చు అని చెప్పి వీడియో అయితే షూట్ చేశానండి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయి. నేను టమాటోస్ కట్ చేసుకున్నాను, చిల్లీ కూడా కట్ చేశానండి. దాంతోపాటునే ఒక ఆనియన్ కూడా కట్ చేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుందండి. మీకు కొన్ని ఐటమ్స్తోనే మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి ఒకసారి. పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, బయట చేసిన చాట్ అన్నా లేదంటే మరమరాలు మిక్చర్ అన్నా చాలా ఇష్టంగా తింటారు కదండి. అదే మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే నేను ఇప్పుడు చేసే దాంట్లో మరమరాలు అనేవి అసలు యాడ్ చేయలేదండి. ఇంకొకటి అటుకులు కూడా యాడ్ చేయలేదన్నమాట. నా దగ్గర ఉన్న వాటితోనే చేసుకున్నాను. అవి ఏంటి అనేది మీకు వీడియోలో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. తొందరగా కూడా అయిపోతుంది అనమాట. మనం ఇవి కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, 5 నిమిషాల్లో అయిపోతుంది. నాకు తెలిసి వర్షం పడ్డప్పుడు కానివ్వండి, ఇంట్లో ఏమన్నా తినాలి అనిపించినప్పుడు, సండేస్ అయితే ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి అనమాట. ఏదో ఒకటి తిందాము, ఈవినింగ్ టైము టీ టైంలో ఏదో ఒకటి తింటే బాగుండు అనిపిస్తుంది కదా. ఆ టైంలో అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి అయితే. నేను చేసినట్టుగా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందనేది టేస్ట్ చేసి అయితే చెప్పండి. నా దగ్గర అయితే కొంచెం మిక్చర్ ఉందండి. ఆ మిక్చర్లో సాల్టెడ్ పీనట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. ఆ రెండు కూడా మిక్స్ చేశాను. ఇవి మొత్తం అన్నీ కలిపిన మిక్చర్ అనమాట. ఇందులోనే నేను కొంచెంగా ఇవి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మంచిగా క్రష్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. నేను మీకు చెప్పాను కదా అండి, అటుకులు కానీ మరమరాలు కానీ ఏమీ యూజ్ చేయనండి ఇందులో అని. ఇదే అనమాట నా సీక్రెట్, వేరే ఏం లేదు. వీటిలోనే నేను కట్ చేసుకున్నవి అన్నీ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం అంటే ధనియాల పొడి మాత్రమే వేస్తున్నా అండి. మీకు సాల్ట్ సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకేమి వేయక్కర్లేదండి. ఇందులో మనం పులుపుకి తగ్గట్టుగా నిమ్మకాయ జ్యూస్ అయితే వేసుకొని మంచిగా అయితే మనకి బయట చేతితో నలుపుతారు చూసారా, అలా నలుపుకుంటూ కలుపుకోవాలన్నమాట. మొత్తం అలా కలపడంలోనే ఈ నిమ్మకాయ, ఆనియన్స్లో ఉన్న వాటర్ ఇదంతా కూడా మిక్చర్కి మంచిగా పడుతుందండి. అంతే, నేను మీతో చెప్పినట్టుగా మిక్చర్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ఉంది కదా, తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మనం ఇంకా ఇలా ట్రై చేసుకున్నప్పుడు బయట తినాలి అన్న ఆలోచన అయితే రాదనమాట. మీకు కావాలి అనుకుంటే ఇందులో మరమరాలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే యాడ్ చేయలేదండి. ఏవి ఇంట్లో లేవని చెప్పి నేను యాడ్ చేయలేదు. మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే కనుక మళ్ళీ చెప్తున్నా, మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తాయి. మా ఆయన అక్కడ కూర్చొని అయితే పిలుస్తూ ఉన్నారు, అయిందా అయిందా అని చెప్పి అనమాట. స్పైసీగా ఏమన్నా తినాలని ఉంది అన్నారని చెప్పి చేశానన్నమాట. చాలా అంటే చాలా బాగుందంటండి. Thank you so much watching this video.